కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకున్నాం. ప్రియా పరలోకమందు మన తండ్రి, చెప్పే నాకు వినేవారికి మంచి జ్ఞానం క్రీస్తు నామమున వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియా పరలోకమందు మా తండ్రి, పాఠం చెప్పే నాకు మంచిగానే ఇవ్వండి తండ్రి, వినేవారికి గ్రహించుకొని మంచి మనసు ఇమ్మని క్రీస్తు నామమున నీ ప్రార్థన వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలందరూ ఈరోజు 2024 సంవత్సరం చివరి ఆదివారం, అవునా? మీ అందరి కోసం చిన్న బైబిల్స్ తెచ్చాను. మీకు అందరికి చర్చికి రావడానికి బ్యాగ్ ఇచ్చేసారు. 9 మందికి ఇవ్వాల, ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళందరికీ నేను రేపు తీసుకొచ్చేస్తాను. కుదిరితే ఈరోజు సాయంకాలం వెళ్తాం, షాప్ ఉంటే ఈరోజు తెచ్చేస్తాం. అలాగే మీకు జనవరి 1కి స్నాక్స్ బాక్స్ ఈరోజు అక్కనే వెళ్ళి తీసుకొస్తాం. జనవరి 1 వచ్చిన వాళ్ళకి ఇస్తానమ్మా. మీరు రాకుండా మీ తర్వాత అంటే కుదరదు. ఇప్పుడు జనవరి 1 కరెక్ట్గా 9కి ఆ రోజు అక్క మీ అందరికి బిర్యానీ పెరుగు చట్నీ చేసుకొస్తుంది. ఓకేనా? తినేసి తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాం. ఈరోజు మీ అందరికి కొత్త నిబంధనలు ఇస్తాను. ఒకరి తీసుకోండి వచ్చి ఎవరికి వాళ్ళు పేరు రాసుకోండి. రోజు దాంట్లో వర్క్ ఇస్తాం మీకు. అందరికి వస్తాయి, రాని వాళ్ళకి నేను ఇస్తా. ఫస్ట్ ఇస్తాను, అందరికి ఇస్తాను, అందరికి ఇస్తాను, అందరికి ఇస్తాను. తీసుకున్న వాళ్ళు వెళ్ళిపోండి. అందరికి ఇస్తాను. మా అందరికీ ఎవరు కంగారు పడదు. తెలీదు కదా, కొంచెం అట్టేసుకో. ఓకే, అరే కొంచెం డ్యామేజ్ ఉంది, ఏం అవదు. ఒకరికే వస్తుంది, అలాగ అందరికీ రాదు. దీన్ని కొంచెం అట్టేసుకో. నీకు రాలేదా? సరే, నీ తర్వాత ఇస్తాను కదా. ఓకేనా? ఒకప్పుడు కొత్త నిబంధనలో ఎవరికి కావాలంటే ఎన్ని కావాలంటే అన్ని వచ్చాయి. ఇప్పుడు కొత్త నిబంధనలు అనేవి దొరకట్లా. మీకు ఇచ్చిన పుస్తకాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓకేనా? వచ్చే ఆదివారం మీ అందరికి దాంట్లో వర్క్ కొన్ని కొంచెం పెచ్చులుని నేను మళ్ళీ మీకు ఆర్డర్ పెట్టాను. 5-6 రోజులు వస్తాయన్నారు. 100 బైబిల్స్ ఆర్డర్ పెట్టాను కొత్త నిబంధనలు. అందరికీ వాడుకుంటారని ఇంట్లో ఏమన్నా తెచ్చేసాను. ఓకేనా? కొంచెం అటు ఇటుగా ఉన్నాయని నేను మార్చి మళ్ళీ మీకు కొత్త వేస్తాను. నీకు రాలేదు కదా, ఇంటి దగ్గర ఉంటే చూసిస్తాను నీకు. ఓకేనా? సరే, దాంట్లో ఒకసారి అందరూ చూసుకోండి. ఏమంటో చూడండి. వచ్చే ఆదివారం వరకు మీ అందరికి ఏంటంటే అందరూ నోట్స్ పెట్టుకుని డేట్ వేసుకుని ఫస్ట్ పేజీలో ఏముంటుంది అందరూ చూడాలి. సరే, బుక్ ఫస్ట్ పేజీలో ఏమంటుంది చూడండి. ఇది కొత్త నిబంధన అని ఉంటుంది. అందరు మీరు నోట్స్లో ఏం పెట్టాలంటే కొత్త నిబంధన అని రాసి
ఏంటి కొత్త నిబంధన అని రాసి నెక్స్ట్ పేజ్లో ఉంది 27 పుస్తకాల పేర్లు ఉన్నాయి. 27 పుస్తకాలు. ఇప్పుడు అందుకేదో హరిబాబు కావ్యక్క రాజేష్ అని వీళ్ళందరం కలిసి మీ పేపర్లు రాసిచ్చేవాళ్ళం. ఇక పేపర్లు రాసిచ్చేవాళ్ళం మీకు దీంట్లోనే ఉంటుంది. వచ్చేదాని వర్క్ ఏంటంటే కొత్త నిబంధన రాసి నోట్స్లో ఈ 27 పుస్తకాల పేర్లు రాసి అది చెప్పేసేయాలి. అంటున్నారేంటి? చదవగలరా చదవలేరా? చెప్పండి, చదవగలరా చదవలేరా? చదివేయగలరా? వచ్చేది ద్వారా ఎవరు చదవలేరు హ్యాండ్ రైజ్ చేయండి. నువ్వు చదవలేవు, నువ్వు ఇప్పుడే ప్రారంభం అయ్యే కూడా నువ్వు చదవలేవు. మిగిలిన వాళ్ళు ఎవరికి చదవలేని ఎవరా? నువ్వు చదవలేవు. మిగిలిన వాళ్ళు నువ్వెందుకు చదవలేరా? నువ్వు ఎప్పుడైతే చర్చకెళ్తావు చదివి చెప్పాల్సిందే. ఎన్నున్నాయి దీంట్లో పేర్లు? గట్టిగా అన్ని కలిపి ఒక వరుసలో రాస్తే 3 లైన్లోకి రావు. అంటే 3 లైన్లు కూడా చదవలేరా? మీరు ఎలా రాసుకోవాలంటే ఒకదాని కింద ఒకటి రాసుకోవాలి. వచ్చేదాని వర్క్ ఏంటి? అందరూ ఈ 27 పుస్తకాల పేర్లు ఒకటి చూడండి. మీకు పిల్లలు యోహాను పత్రికం చూసారా? చివరిలో 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, మూడింటి పేర్లు అయ్యాయి. దానికి పైకి వచ్చారనుకోండి 1 పేతురు, 2 పేతురు. దానికి పైకి వచ్చారనుకోండి 1 తిమోతి, 2 తిమోతి. ఇంకా కిందకి వచ్చారనుకోండి 1 తెస్సలోనిక పత్రిక, 2 తెస్సలోనిక పత్రిక. కష్టమా ఈజీయా? వెరీ గుడ్. అందరూ 27 పుస్తకాల పేర్లు చెప్పేస్తే నెక్స్ట్ నుంచి మీకు దీంట్లో వర్తిస్తూ మనం జలప్రళయం గురించి చెప్పుకుంటూ వద్దాం. సృష్టి అయిపోయింది, సృష్టి పతనం అయిపోయింది. సృష్టి పతనానికి కారకులు ఎవరురా? సాతాను. అమ్మా సృష్టి పతనానికి కారకులను పెద్దవాళ్ళకి ప్రశ్నిస్తే ఎవ్వరు రాయలేదురా. ఎవరు? సాతాను. అంటే ఒకే ఒక మొక్క ఆన్సర్. సృష్టి పతనానికి కారకుడు ఎవరు అంటే, కారకులు ఎవరు అంటే, కారకులు అన్న కారకుడు అన్న ఎవరంటే సాతాను. ఓకేనా? నెక్స్ట్ మనం నేర్చుకునేది జలప్రళయం. పిల్లలు మీరు చెప్పేసిన తర్వాత నేను చెప్తాను. ఓకేనా? ఈరోజు మన పీటర్ ఒకసారి ఇక్కడ రామ్మా. పీటర్సన్ ఈరోజు పిల్లలు అందరూ ఏంటంటే పీటర్సన్ ఈరోజు కొత్తగా తన ఫ్రెండ్స్ని ఇద్దరు తీసుకొచ్చాడు చర్చికి. తీసుకొస్తామే కాదు, అరే మా చర్చిలో వచ్చి కూర్చుంటే ఊరుకోరు, నువ్వు ఏదో ఒకటి నేర్చుకుని వచ్చి ఇక్కడ చెప్పాలని నేను సాయంకాలం వాళ్ళకి పాఠాలు నా చేత రాయించుకుని వాళ్ళని చదివించి చెప్పుకుని ఇంటికి పంపించి మళ్ళీ తీసుకొచ్చాను. మీరు కూడా అందరు క్లాస్ పెట్టిన కాబట్టి మీరు కూడా అలా మీకు మీ ఫ్రెండ్స్ అందరినీ చక్కగా తీసుకుని రండి. ఓకేనా? మళ్ళీ మీకు ఎప్పుడు క్లాసు? జనవరి 1. మనిషికో పాఠం చెప్పాలి, మనిషికో పాట పాడాలి. ఎవరి పాఠాలు వాళ్ళకి ఇచ్చేసారు. మళ్ళీ శ్రావ్య కాదు, సాత్విక నువ్వు బైబిల్ గ్రంథ విభజన చెప్పు. సింపుల్గా అయిపోతుంది మీకు. బైబిల్లో 2 భాగాలు ఉంటాయి. మీ చెల్లికేమో ఆదికాండ గ్రంథ విభజన, అక్క చెల్లు అక్క. ఓకేనా? అంటే ఎవరి పాఠాలు వాళ్ళు. మీ పాఠాలు మీకు ఇస్తానా? అది వెళ్ళొద్దు. మీ ఇద్దరికి నేను రేపు రాసిస్తాను. ఫస్ట్ మీ ఇద్దరు వచ్చి చెప్తారా? రండి చెప్పారు. చిన్న మాట ఏంటంటే ఈరోజు చివరి ఆదివారం కాబట్టి, ఈ ఆదివారం చివరి ఆదివారం కాబట్టి సాయంకాలం కూడా అందరికీ క్లాస్ ఉంది. అవకాశం ఉన్న వాళ్ళందరూ రండి. సాయంకాలం అందరికీ బిర్యానీ, పెరుగు చట్నీ ప్రార్థన అయిపోయిన తర్వాత తినేసి వెళ్ళిపోవచ్చు. ఈరోజు మీ అందరికీ మన కావ్యక్క హరిబాబు బిర్యానీ కదా, ఈరోజు మీకు అందరికి ఇష్టమని ముందు స్వీట్ చేస్తామన్నారు. ఒక పేరెంట్ వచ్చి నా దగ్గర ఏం కంప్లైంట్ పెట్టారంటే, మా పిల్లలకి స్వీట్ పెట్టకండి అన్నారు. ఏంటన్నా జలుబులు చేస్తున్నాయి అన్నారు. ఏం చేస్తాం, అందుకనే వద్దన్నా తప్పితే వేరే ఉద్దేశం ఏమి కాదు. నేను అపార్థం చేసుకోవద్దు. ఓకేనా? అక్క అన్నయ్య కలిసి చేసుకోవచ్చు. ప్రార్థన అయిపోయిందా తినేసి వెళ్ళిపోయింది. ఓకేనా? ఫస్ట్ కొత్త వాళ్ళు ఇద్దరు. ప్రసాద్ ఏంటి? ప్రసాద్ కొంచెం వీడియో రకండి. మాట్లాడకూడదు. నా పేరు గౌతమ్ నాయుడు చదువుతున్నాను. నేను చెప్పే పాఠం పేరు నేను
చెప్పే పాఠం పేరు బైబిల్ గ్రంథం విభజన. బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో మొత్తం 2 భాగాలు ఉంటాయి. పాత నిబంధనలో దీనిలో 39 పుస్తకాలు ఉంటాయి. కొత్త నిబంధనలో దీనిలో 27 పుస్తకాలు ఉంటాయి. ఇది బైబిల్ వాక్య యోజన. చెప్పబోయే పాఠం పేరు బైబిల్ గ్రంథములు విభజన. బైబిల్ గ్రంథములు మొత్తం 66 పుస్తకాలు. బైబిల్ గ్రంథం మొత్తం 2 భాగములు. పాత నిబంధన 39 పుస్తకాలు, కొత్త నిబంధన 27 పుస్తకాలు. ఇది బైబిల్ గ్రంథం విభజన. ప్రియ పరలోకమందు మా తండ్రి పాఠం చెప్పి నాకు మంచిగా నేనందండి వినేవారికి గ్రహించుకునే మంచి మంచమ్మని క్రీస్తునామం నీ ప్రార్థన వేడుకుంటున్నాం మా పరం తండ్రి. ఆమె నా పేరు సాత్విక. నేను 3వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పేరు యేసు జననం. ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువార్తము ప్రభువైన యేసుక్రీస్తు జననం. దేవుడు చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలు వారి పాపముల నుండి ఆయన్ని రక్షించిన గనుక ఆయనకు యేసు అని పేరు. ఇమ్మానుయేలు అనే పేరునకు అర్థం దేవుడు మనకు తోడు. ఆయనే రాజ్యము అంతము లేనిదై ఉండును గనుక ఆయనకు యేసు అని పేరు. యేసు జనన అద్భుతం అంటే ఇప్పుడు సాత్విక చెప్పింది కదా, అది మొత్తాన్ని పాటలో వేసుకుందాం. ఓకేనా? ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కలగలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్య మరియ యేసుక్రీస్తుని కలగం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కలగలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్య మరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు
మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదే యుండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదే యుండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన గిరి గిరి ఇది పెడతా పాట, మీరు పాడండి. దాంట్లో ముగ్గులు ఎవరు పాడతారు? ఓకే పాడు, ఇద్దరు అటు ఇటు. అరే ఇదే పాట మళ్ళీ పెడతాను, వీళ్ళు పాడతారు, మీరు కూడా పాడాలి. ఓకే. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ఇది పాడాలి. దగ్గర పెట్టుకో. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యేసు చేసిన అద్భుతమే కన్యక కనగలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యమరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. కూర్చో అంతే. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కనగలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యమరియ యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు, ఆయన రాజ్యం అంతము లేనిదే యుండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభు
యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. అందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. మీరు వచ్చే మీరు కింద గ్లాస్ ఆడపిల్లలు కూడా ఇదే పాటని పాడతారు. ఇంకా పాడేవాళ్ళు ఏమంటే ఆడపిల్లలు కూడా రండి. మీరు ఎవరు పాడతారు? దాంతో పాటు దాంతో పాటు పాడటం ఇది పాడక్కర్లా, అదే వస్తుంది పాట, అదే వస్తుంది. దాంతో పాటు మీరు పాడటం అంటారు. ఎవరు తీసుకుంటారు? మౌత్ దాంతో పాటు పాడటమే, పాడకూడదు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యమరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యక కలగడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే కన్యమరియ యేసుక్రీస్తుని కనడం. దేవుడైన యెహోవా చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు పెట్టిన పేరు యేసు ఇమ్మానుయేలు. పేరునకు అర్థమే దేవుడు మనకు తోడు. ఆయన రాజు ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు. ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకు
అద్భుతమే దేవుడు మనకు తోడు ఆయన రాజు ఆయన రాజ్యం అంతము లేనిదే ఉండును గనుక ఆయనకు క్రీస్తు అని పేరు ప్రజలందరికీ కలుగబోవు ఆ సంతోషకరమైన సువర్తమానమే ప్రభువైన యేసుక్రీస్తు జననం అందరికీ కలుగబోవు ఆ సంతోషకరమైన సువర్తమానమే పిల్లలు ఈ పాట మీరు సాయంకాలం ఈ బుక్ ఎవరితో తీసుకున్నాను సాయంకాలం పాడగలరు అందరూ పిల్లలు గిరి మీకు ప్రతి ఆదివారం ఇంకొక పాటే నేర్పిస్తాం ఒక్కొక్క పాట ఈరోజు ఏం నేర్చుకున్నారంటే ఈ పాట సాయంకాలం అందరికీ చర్చ ఉంది అందరూ ఈ పాటని చూడకుండా దాంతోపాటు పాడినా పర్వాలేదు మా లక్ష్మీపురం పిల్లలు ఎవరైనా పాటలు ఏమైనా నేర్చుకొచ్చారా కృష్ణ రమణ సాయంకాలం కరెక్ట్గా 6:30 నుంచి 8:30 ట్యూషన్ టైమే ఏ తొందర టైం అయిపోతుంది పీటరు కృష్ణ వాళ్ళ అబ్బాయి చెప్పేస్తాడు ఆదం వాళ్ళ అబ్బాయి చెప్పలా నీ తల్లు పడతాయి లక్ష్మీపురం నుంచి అసలు నేర్చుకొచ్చేసారు చూడు సాత్విక చూడు ఒక్క తప్పు లేకుండా చెప్పేసింది చెప్పండి నా పేరు సౌమ్య నేను 5వ తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు యేసు జననం ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము ప్రభువా యేసుక్రీస్తు జననం దేవుడు చేసిన అద్భుతం యేసుక్రీస్తు జననం ప్రజలందరికీ వారి పాపములు నుండి ఆయన రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు ఇమానీయులు అని పేరుకు అర్థం దేవుడు మనకు తోడు ఆయన రాజు ఆయన రాజ్యము అంతము లేనిది ఉండును కనుక ఆయనకు యేసు అని పేరు క్రీస్తు అని పేరు ఈరోజు పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినవారికి గ్రహించుకున్న మాత్రం మనీ వేసి తీసుకున్నామన్నా వేగం మా తండ్రి ఆమె పాఠం పేరు నా పేరు సాత్విక నేను చెప్పబోయే పాఠం పేరు క్రీస్తు జననం ప్రజలందరూ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం ప్రభువైన యేసుక్రీస్తు జననం దేవుడు చేసిన అద్భుతమే యేసుక్రీస్తు జననం ప్రజలందరూ వారి పాపముల నుండి ఆయనే రక్షించాడు కనుక ఆయనకు యేసు అని పేరు ఇమానుయేలు అనే పేరు కలిగిన అర్థమే దేవుడు మనకు తోడు ఆయన రాజ్యము అంతము లేని ఉండెను కనుక ఆయనకు క్రీస్తు అని పేరు మధ్యలో ఏమన్నా మర్చిపోతాను ఏమన్నా డౌట్తో పెట్టుకున్నారు చూసారు తెలివిగా ఏది ఏమైతేనే కొంచెం నేర్చుకోలేదు పిల్లలు ఈ ఆదివారం ఎందుకంటే మనం ఈ 4 రోజుల నుంచి పాఠాలు ఇవ్వట్లే పాటలే ఇచ్చాం ఈ రోజు సాయంకాలం అందరూ యేసుక్రీస్తు జననానికి సంబంధించిన పాట నేర్చేసుకోవాలి ఇంటికి వెళ్ళి ఫోన్ ఓపెన్ చేస్తే డేటా ఉన్న వాళ్ళందరూ క్లిక్ చేస్తే పాట వచ్చేస్తుంది
పెద్ద 15 సార్లు వినండి సాయంకాలం. అదే వర్క్ సాయంకాలం. వచ్చే ఆదివారం వర్క్ ఏంటి? కొత్త నిబంధన పేరు రాసి 27 పుస్తకాల పేర్లు రాసి ఎవరికి వాళ్ళు నోట్స్ పెట్టుకుని అందరికి నోట్స్లు ఇచ్చాను నేను. క్రేయాన్స్ ఇచ్చా, స్కెచ్ పెన్లు ఇచ్చా, మార్కర్లు ఇచ్చా, స్కేళ్ళు ఇచ్చా, ప్యాడ్లు ఇచ్చా, బాక్సులు ఇచ్చా, పౌచ్లు ఇచ్చా, వాటర్ బాటిల్స్ ఇచ్చా. ఎవ్వరు వాటర్ బాటిల్ తెచ్చుకుంటున్నాను. చర్చికి వచ్చే వాళ్ళు ఎవ్వరు వాటర్ బాటిల్ తెచ్చుకుంటారు. అందరికీ వాటర్ బాటిల్ ఇచ్చా. ఇంకిద్దరికి ఇవ్వలేదు, వాళ్ళకి నేను నేర్పిస్తాను. చర్చికి వచ్చేటప్పుడు బ్యాగ్ తెచ్చుకోండి, వాటర్ బాటిల్ తెచ్చుకోండి, కొత్త నిబంధన తెచ్చుకోండి, నోట్స్ తెచ్చుకోండి, పెన్ తెచ్చుకోండి, పెన్సిల్ తెచ్చుకోండి, క్రేయాన్స్ తెచ్చుకోండి. ఓకేనా? మరి మీకు వచ్చే డ్రాయింగ్ ఏంటంటే చిన్న 4 పలకల బాక్స్ కొట్టి కొత్త నిబంధన అని రాసి నాకు ఇచ్చేసేయాలి. ఈ వారం నుంచి ఏ వారం పేపర్ ఆ వారం నాకు ఇచ్చేసేయాలి. కింద మీ పేరు, మీ క్లాస్ నెంబర్ ఇచ్చేస్తాను. మీకు కూడా నెంబర్లు ఇస్తాను నేను. జనవరి 1 నుంచి నెంబర్లు ఇస్తాను. ఎవరి నెంబర్ వాళ్ళది. ఓకేనా? ప్రసాద్ రాబోతుంది.